ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ దుందుడుకు స్వభావులు అని చెప్పి పెద్ద మనుషులతో ఒక చోట ఒప్పందం చేసేసుకుని ఆ ప్రకటన కూడా ఇప్పించగల సమర్థుడు చంద్రబాబు. అందుకని ఈ కేసు కొనసాగుతుందా లేకపోతే ఇలాగే నీళ్లు కారుతుందా అనేది చూడాలి. ఒకవేళ ఈ కేసు నీరు గారితే మాత్రం అది ఖచ్చితంగా ప్రభుత్వ జోక్యంతో జరిగిన పని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రవీణ్ పగడాల హత్య మీద సందేహాలు రావడానికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేపథ్యం ఉంది. ఓకే, పర్టికులర్గా వాళ్ళు తగిన శాస్తి జరిగింది అని పెట్టినటువంటి పోస్టులే అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా ఉన్నాయి. తగిన శాస్తి జరిగింది, ఎవరికి ఏం చేయాలో దేవుడికి బాగా తెలుసు, ఈ టైప్లో పెట్టారు. చూసారు కదా ఏమంటున్నాడు. ఈ టైంలో కనుక చంద్రబాబు నాయుడు అవసరమైతే క్రైస్తవ నాయకులను కొనేసి మేనేజ్ చేయగలడు. అంటే అసలు తీర్పే రాకముందు ఒకవేళ నెగిటివ్ గా వస్తే ఏంటి అంటే, నెగిటివిటీ ఇన్ ద సెన్స్ వీళ్ళు అనుకున్నట్టుగా కాకుండా ఒరిజినల్ వాస్తవాలు వస్తే పరిస్థితి ఏంటి అనే దానికి కూడా వీళ్ళు కౌంటర్ నారేటివ్ సెట్ చేస్తున్నారు. మేము చెప్పాంగా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తాడని, మేము చెప్పాంగా దోషులు తప్పించుకుంటారని అంటూ గాలి నాటకాలు మాట్లాడుతున్నాడు. ఇంత బయాసిడ్ గా మాట్లాడేవాడు జర్నలిస్ట్ చలామణి అవుతా ఉన్నాడు. దౌర్భాగ్యం ఇది. అంటే వ్యవస్థల్ని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. మా దగ్గర జనాలు ఉన్నారు అని చెప్పేసి, మా దగ్గర మీడియా ఉందని చెప్పేసి పిచ్చి కుక్కల్లాగా పిచ్చి కోతలు కూస్తూ హిందువుల్ని ఎర్రి బాగులోళ్ళని చేయాలని చూస్తా ఉన్నారు. పైగా ఏమంటాడు, దానికి కారణం ఆధారాలు ఉన్నాయంట. చనిపోతే దేవుడు తగిన శాస్తి చేస్తాడు, ఇలాగే జరుగుద్ది, దేవుని విమర్శిస్తే ఇంతే చేస్తారు అంటూ పోస్టులు పెట్టాడు అంటున్నారు. పెడతారు. ఆస్తికుడు ఎవడైనా సరే వాడు చేయలేని పని ఏదన్నా జరిగితే అది భగవంతుడు చేశాడన్న తృప్తితోటి బతుకుతాడు. అది ఆస్తిక విశ్వాసం. అటువంటి ఆస్తిక విశ్వాసాలని క్వశ్చన్ చేయడానికి నీలాంటి కమ్మి ఎర్ర చొక్కా కప్పుకున్న ముసలి గుంట నక్కలకి అసలు ఛాన్స్ లేదు.